హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికి నిన్న నామినేషన్స్ అయితే చాలా హీటెడ్గా అయితే జరిగింది. ముఖ్యంగా సోనియాకి మరియు యష్మికి అయితే చాలా హీటెడ్గా అయితే జరిగింది. ఆ నామినేషన్స్ తర్వాత నైట్ వాళ్ళు ఆ నామినేషన్స్ తర్వాత కూడా గొడవ పడ్డారు. యాక్చువల్గా ఈరోజు ప్రోమోలో ఆ నామినేషన్స్ తర్వాత జరిగిన గొడవే మనకైతే చూపించారు ప్రోమోలో. ఆ వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే వేసుకోండి. ఇక ప్రోమో స్టార్టింగ్ లోనే యష్మి అయితే పృథ్వీతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతా అంటే ఇట్లా అంటే యాక్చువల్గా నిన్న యష్మి ఏమని నామినేట్ చేసింది సోనియాని అంటే, నువ్వు ఎప్పుడు వాళ్ళిద్దరిని ముందర పెట్టేసి నువ్వు మాత్రం వెనకాల ఉంటావు, వాళ్ళిద్దరిని రెచ్చగొట్టి ఆడిపిస్తున్నావు కానీ నువ్వు మాత్రం ఆట ఆడడంలే, నీ ఆట నాకు ఎక్కడ కనపట్లేదు అనేసి సోనియాని అయితే నామినేట్ చేసింది. దానికి అంటే నువ్వు ఎంతసేపు వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నావు, నేను ఒక సిస్టర్ లాగా మదర్ లాగా అనేసి తను ఫోటో చేసిందంట సోనియా. ఆ విషయము పృథ్వీతో అయితే మాట్లాడుతుంది యష్మి. అంటే ఎంతసేపు మదరు సిస్టర్ అనే మాటలు మాట్లాడుతా ఉండవు, అంటే ఆ విధంగా ఇద్దరిని అటాచ్మెంట్ చేసి మాట్లాడుతున్నావు కానీ నేను చెప్పింది అయితే నీ గేమ్ గురించి, నువ్వు గేమ్ ఆడట్లేదు అని గురించి. కానీ నువ్వు ఎంతసేపు ఈ మదరు సిస్టర్ అన్నట్టు ఆ విషయాన్ని ముందుకు తెచ్చి మరి ఏదో అటాచ్మెంట్ చేయాలని చేస్తున్నావు కానీ నేను గేమ్ గురించి మాట్లాడితే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అన్నట్టయితే సోనియాని బాగా వేసుకుంటుంది మొత్తానికి యష్మి. నేను కేవలం గేమ్ పరంగా మాత్రమే చూశాను, కానీ నీలాగా నేనైతే ఆలోచించట్లేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు చెప్తా అంటే, నువ్వు అంటే మదరు సిస్టర్ అనే అటాచ్మెంట్ వాళ్ళకి పెట్టేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు వాళ్ళిద్దరిని అయితే వాడుకుంటున్నావు అనేసి నాకు ఇప్పుడైతే అనిపిస్తుంది. ఏమంటే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అనేసి యష్మి అయితే సోనియాని బాగా అయితే వాదించుకుంటున్నారు. ఇక ఈ విధంగా వాదించుకుంటూ యష్మి అయితే లోపలికి వచ్చేసింది తన బెడ్రూమ్ లోకి. అయినా కూడా సోనియా అక్కడ దాకా వచ్చి అయితే మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతా అంటే, నువ్వు ఎప్పుడైనా నా గేమ్ చూసింటే కదా, ఎంతసేపు నువ్వు నిఖిల్ని పృథ్వీని చూడడంతోనే సరిపోతుంది, నా గేమ్ చూడట్లేదు నువ్వు అంటే. ఎవరిని చూసాను నేను, వాళ్ళని చూసానా? నెక్స్ట్ టైం చూడు, నన్ను చూడు, నేను నిఖిల్ని చూస్తున్నానా పృథ్వీని చూస్తున్నానా, ముందు చూడు అన్నట్టు యష్మి అయితే చెప్తాంది. నా గేమ్ నేను ఆడుతున్నానా లేదా వాళ్ళని చూస్తున్నానా, నెక్స్ట్ గేమ్లో అయితే నువ్వు చూడు అన్నట్టయితే మొత్తానికి యష్మి అయితే గట్టిగా అయితే చెప్తాను సోనియాకి. మళ్ళీ సోనియా వెళ్ళిపోయిన తర్వాత తను చేస్తే నామినేషన్స్, మేము చేస్తే అది నామినేషన్స్ కాదా అన్నట్టయితే చెప్తాను మరి. ఇక తర్వాత నిఖిల్ అక్కడే కూర్చోన్నాడు. దానికి అంటే తనతో మాట్లాడుతూ యష్మి అయితే ఏడ్చేసింది. ప్రతిసారి తనకు నోటికి వచ్చినట్టయితే మాట్లాడుతుంది. నువ్వు నాతో మాట్లాడినప్పుడంతా తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, నీ గురించి నా గురించి అన్నట్టయితే యష్మి బాధపడుతూ చెప్తా ఉంది నిఖిల్కి. మొత్తానికి అయితే ఏడ్చింది. ఇదైతే మనకు తెలిసిందే, ఫస్ట్ వీక్ నుంచి ఏదన్నా అన్నప్పుడు బాగా గొడవ అయితే వేస్తుంది. ఆ టైంలో అయితే ఏడ్చదు, కానీ ఆ తర్వాత పక్కకు వచ్చి ఏడవడం ఇవన్నీ అయితే మనం యష్మిలో కూడా చూసాము. యాక్చువల్గా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎంత నెగిటివిటీ యష్మి పైన ఉందో, ఇప్పుడు సోనియాతో గొడవ పడడం కానీ సోనియాతో నామినేషన్స్లో చాలా పోరాడడంతో యష్మికి అయితే చాలా పాజిటివిటీ అయితే వస్తుంది. ఏమంటే ఇక్కడ యష్మిని సోనియాని పోల్చుకుంటే సోనియా కంటే యష్మి బెటర్ అనేసి జనాల ఉద్దేశం అయితే ఉంది. ఏమంటే మనం చూసిన ప్రోమో దాని కింద కామెంట్స్ కూడా చూసా అంటే జనాలు మ్యాక్సిమం యష్మిని అయితే ఓకే అంటున్నారు, కానీ సోనియాని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు. ఏమంటే తను పర్సనల్గా ఎన్ని మాటలైనా మాట్లాడేస్తుంది సోనియా, కానీ మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు నా తమ్ముడు, నా బిడ్డ అన్నట్టు, అంటే తను చెల్లి, అమ్మ అన్నట్టయితే మాట్లాడుతుంది. అంటే రిలేషన్స్ కలిపేసి, కానీ తను చేసే పనులు మాత్రం ఆ విధంగా లేవు అనేసి జనాల ఉద్దేశం అయితే ఉంది. మనకి ఆ కింద కమెంట్స్ చూసే చాలా బాగా అర్థమవుతుంది. ఇక వీళ్ళ గొడవల్లో మీకు ఎలా అనిపించింది, అసలు వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనేసి మీ ఉద్దేశము కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.